వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. ఏపీలో 5 ఏళ్ల పాటు జగన్ అరాచక పాలన చేశారని ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపుదామని విజయవాడ పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణ వీధి నుంచి 52వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఈగల సాంబా, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి కొత్తపేట, కోమరా విలాస్, చేపల మార్కెట్, శ్రీనివాసు మహల్ ప్రాంతాల్లో సుజనా ప్రచారం చేశారు. 53వ డివిజన్ లో టీడీపీ అధ్యక్షుడు రావుల సత్యనారాయణతో కలిసి చేపల మార్కెట్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగు, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, బీజేపీ నాయకులు పైలా సోమనాయుడు, కూటమి నాయకులు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. అవగాహన చేసుకోవడానికి మొదలు పెట్టాము. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆశలో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వం మార్చాలా అనే పని మీదే ఉన్నారు. ఇక్కడ కమలము సైకిల్ కమలం గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటే మంచినీరు సరిగ్గా లేవు. మంచినీరు, డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోతున్నాయి. అండర్ గ్రౌండ్ పైపులు అన్నీ దెబ్బతింటాం వలన అవి రోడ్లు ఇవన్నీ కూడా వేయాలి. తర్వాత టిట్కో ఇళ్ళకి లోకడ ప్రభుత్వంలో డబ్బు కట్టినాక వెంటనే ప్రభుత్వం మారటం వలన ఈ అరాచక పాలనలో వాళ్ళందరికీ అన్యాయం చేశారు. పెన్షన్లు కూడా చాలామంది తీసేశారు. వాటన్నిటినీ కూడా సరిచేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తుంది, ఢిల్లీలో వస్తుంది. రెండింటి కలిపి వీళ్ళ జీవన ప్రమాణాలన్నీ మార్చాలనే ఉద్దేశంతో మేము చెబుతున్నాం. సజ్జలు మాట్లాడుతూ చిరంజీవి ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు అని చెప్పేసి ఒక డైలాగ్. అది ప్రత్యర్థులు ఏదో డైలాగ్ కొట్టాలి కాబట్టి కొడుతుంటారు. అది వాళ్ళు ఆల్రెడీ వణికిపోతా ఉన్నారు. అందరు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అరాచక పాలన పోవాలి, రామరాజ్యం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14 సంవత్సరాలు చూశారు. లాస్ట్ టైం ఏంటంటే ఏదో గ్రహపాటో పొరపాటున అలా జరిగింది. ఇక ఈసారి అందరూ ప్రజలు వచ్చింది, ఒకసారి జ్ఞానోదయం కలిగింది అని అనుకుంటున్నారు. మేము అడగకముందే అది చెప్పేస్తున్నాం. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.